పునీత్ రాజ్ కుమార్ గారిది ప్రకాష్ రాజ్ గారిది ఇట్స్ నాట్ ప్లాన్డ్. అవునా? మిగతా ఎవరు సెలబ్రిటీతో చేసినా సరే ముందు ఇంటరాక్షన్ ఉండి చేసాను తప్పించి ఆ వీడియోకి అసలు ప్రకాష్ రాజ్ గారు ఉంటారన్న విషయం మాకు తెలియదు. పునీత్ రాజ్ కుమార్ గారితో వీడియో చేస్తున్నాను 2 days ముందు తెలుసు కానీ. అండ్ లక్కీలీ పునీత్ సార్ నోస్ అవర్ ఛానల్. హీ స్పోక్ అబౌట్ ఉలాచార్ మేకింగ్, హీ స్పోక్ అబౌట్ దట్ బిర్యానీ, మంది, కునాఫా, చాలా మనం చేసిన వీడియోలని ఆయన చెప్పారు. వెళ్ళిన తర్వాత నేను నీకు తెలుగు రాదు, నాకు కన్నడ రాదు, హిందీ రాదు, ఇప్పుడు వెళ్ళి కూర్చుని ఎలా మాట్లాడాలి అని చెప్పి డిస్కషన్లో ఉంటే, బట్ హీస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండి. అసలు నేను ఆయన రూమ్ మాకు ఇచ్చేసాడు. మేము ఒక 15 మంది స్టాఫ్ మొత్తం మాకు క్రూ. ఏంటి క్రూ వెళ్ళిపోయారా? మొత్తం రూమ్లోనేనండి. ఫుడ్ మొత్తం రెస్టారెంట్ ఓనర్లు అందరూ వచ్చేసారు. మొత్తం 15 మంది 20 మంది ఏమనలేదండి. ఈలో ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ఆయన కూడా హిస్ దేర్ ఇన్ ద వీడియో. అండ్ వి డిడ్ంట్ ప్లాన్, ప్రకాష్ రాజ్ గారితో ప్లాన్ చేయలేదండి. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఐ డోంట్ నో, మనం చెప్పి అదే అవును అదే అంటున్నాను. ఎన్ని రోజుల ముందు మీరు షూట్ చేస్తారు? యాక్చువల్లీ ఆయన కాలం చేయడానికి ఎన్ని రోజుల ముందు షూట్ చేశారు మీరు? మేబీ 3-4 months ఏమోనండి. అంతే. ఆ రోజు ఒక ఇన్సిడెంట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షేర్ దట్. అయ్యో, అందుకే అడిగిన కారణం కూడా. ప్లీజ్. సో బేసిక్గా వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఐ జస్ట్ షేర్ ఇట్ విత్ ద పబ్లిక్. అది మరి నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ లేదు, అది నేను కూడా నమ్ముతాను. జస్ట్ టెల్లింగ్, నేను పునీత్ రాజ్ కుమార్ గారిని నేను ఎప్పుడు చూడలేదండి. ఐ నో హిమ్ యాజ్ అప్పు. రాజ్ కుమార్ గారు తెలుసు అండి, పెద్ద రాజ్ కుమార్ గారు తెలుసు. వెళ్ళిన తర్వాత కాన్వర్జేషన్ ఇస్ వెరీ, నేను కొంచెం స్టార్ కదండి, లైక్ you don't feel comfortable sitting there, and he made me comfortable. Ravi, come here, I watch your videos. Idante even teppinja food ante the spread is like huge and like almost like 20-25 varieties anta teppinja mottham restaurants oka 10 restaurants nunchi 12 restaurants nunchi food teppinchi anta cheppesta ఆయన అందులో he picked kunafa. Kunafa pick chesi Ravi నాకు ఇది కావాలి, I wanted to take home అని చెప్పంటే వెంటనే మనం వాళ్ళకి చెప్తే పాపం తెచ్చారు. ఆయన ఒక పెద్ద ఆయన ఎవరు ఉంటారు ఆయనతో పాటు, పునీత్ గారితో పాటు, పేరు అది మనకు తెలియదు. ఆయన తీసుకెళ్ళిన తర్వాత అయిపోయింది. షూట్ చేస్తున్నప్పుడు సార్ మీ ఫాదర్ది భక్త కన్నప్ప సినిమా మా థియేటర్లో బాగా ఆడిందండి, మా ఫాదర్ మీ ఫాదర్ డబ్బింగ్ సినిమాలన్నీ ఆడారండి అని చెప్పానమాట. అయిపోయిన తర్వాత షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. కింద ఇంకో ఇంటర్వ్యూ ఉంది రోజు మన పార్క్ హయత్లో. మళ్ళీ వెనక్కి వచ్చి మీ డాడీని అడిగానని చెప్పు అని చెప్పన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు ఆయన ఎవరో నాకు కన్నడలో సూపర్ స్టార్ అండి ఆయన. అలాంటి వ్యక్తి ఒక్క నిమిషం లాగా, నువ్వు బెంగళూరు వచ్చినప్పుడు ఇంటికి భోజనానికి రావాలి. డెఫినెట్గా అండి, యూ ట్రీటెడ్ మీ విత్ గ్రేట్ ఫుడ్ రవి, యూ షుడ్ కమ్ హోమ్, ఇంటికి రా, భోజనానికి రా. అండ్ దెన్ హీ పిక్డ్ వన్ బిర్యానీ. ఈ బిర్యానీ పిక్ చేసి శ్రీకన్య బిర్యానీ పిక్ చేశాడు. ఈ బిర్యానీ ప్రైస్ ఎంత అని అడిగాడు. 260-270 ఉంటుంది సార్, ఇట్ రేంజెస్ అలా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ అని చెప్పని వెళ్ళిపోయారు. మేము కూడా ర్యాపప్ చేసేసాం షూటు, ఇంటికి వెళ్ళిపోయాం. వన్ డే విత్ ఫ్యామిలీ వెంట్ టు 6 months అవుద్దాం, మోర్ దెన్ 6 months అయింది షూట్ తర్వాత. ఇన్సిడెంట్ మోర్ దెన్ 6 months అయింది. అప్పుడు నాకు పెళ్ళి. అండ్ వి వెంట్ ఫర్ డిన్నర్ అండ్ వీఆర్ ఈటింగ్ కునాఫా ఆపోజిట్ టు పార్క్ హయత్. ఇంతకీ కునాఫా అంటే ఏంటి నాకు తెలియదు. అది టర్కిష్ స్వీట్ అండి. అది మన పేనీలు ఉంటాయి కదా, పేనీలు చీజ్ వేసి దే విల్ కుక్ ఇట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే విల్ పోర్ షుగర్ సిరప్ వేసి ఇస్తారనమాట. చాలా బాగుంటది. మన TV9 పక్క సందులో దొరుకుద్ది అనమాట. అక్కడ తింటంటే పద్మజతో అన్నాను నేను, పునీత్ గారు బెంగళూరు వస్తారు రమ్మన్నారు, పాపం కునాఫా తీసుకెళ్లారు అని చెప్పారు. అవునా, ఆయన ఇల్లు కూడా తెలియదు, ఆయన అసిస్టెంట్ నెంబర్ కూడా తెలియదు అని చెప్పి మేము నవ్వుకున్నాం. ఆయన ఏదో అన్నారు, సరే మంచిగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో షూట్ చేస్తున్నాం మేము. ఆ రోజు నేను శ్రీకన్య షూట్ చేసి చాలా రోజులు అయింది మేము. అది వీడియో రిలీజ్ చేయట్లా, రెడీగా ఉంది రిలీజ్కి. ఎందుకో నేను కుదరట్లేదు అనమాట రిలీజ్ చేయడానికి. అది రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక్క 10 నిమిషాలు గ్యాప్ ఉండరా అని చెప్పని ల్యాప్టాప్ తీసుకుని వీడియో రిలీజ్ చేస్తుంటే మళ్ళీ గుర్తొచ్చాడు ఈయన. అరే నా అప్పుడు శ్రీకన్య బిర్యానీ ప్రైస్ ఎంత అని అడిగాడు అని చెప్పి అనుకుని మళ్ళీ రిలీజ్ చేసిన 10 minutesకి కాల్. గగన్ అని చెప్పి సినిమా యాక్టర్, మేము మీకు తెలిసి ఉంటుంది, చైతన్య ఫుడ్ కూడా వాళ్ళ అబ్బాయి అండి. గగన్ అని చెప్పి సినిమా హీరో తను. ధర్మపురి అని చెప్పి మొన్న ఒక సినిమా వచ్చింది తను కూడా వచ్చాడు ఆ రోజు. భయ్యా పునీత్ గారు ఇస్ నో మోర్. అమ్మ నేను అసలు ఒక్క నిమిషం ఇలా ఫ్రీజ్ అయిపోయాను. అంటే మెట్ హిమ్ ఓన్లీ వన్స్. ఆయన ఏదైతే మాట్లాడాడో, ఏదో జరిగిందో, లాస్ట్ 12 hours ద సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. లైక్ కునాఫా అవనివ్వండి,
ఆర్ శ్రీకన్య బిర్యానీ గురించి ఏమనండి. ఐ ఫెల్ట్ చాలా, కానీ అందుకనే మీరు చూస్తే ఆయన చనిపోయినప్పుడు ఒక్క కండోలెసెన్స్ మెసేజ్ ఒక్కడే పెట్టాను మ్యామ్, ఫోటో పెట్టి. నేను చేసిన వీడియోని ప్రమోట్ చేసుకోవాలంటే అప్పుడు చాలా ఈజీ మ్యామ్ నాకు. అవును, ఆ సింపతిలో చేయాలంటే నేను మళ్ళీ అదే వీడియోని. బట్ మీరు చేయలేదుగా. చేయలేదు. ఇట్స్ అన్ ఐ ఫెల్ట్ నెవర్ సీన్ హిస్ మూవీస్. ఆయన నాకు తెలియదు అసలు. బట్ కొంతమంది మేబీ 3-4 hours we spent together, like amazing person మ్యామ్. కర్ణాటకలో కూడా లైక్ పీపుల్ we were trending that video. నిజంగా క్యాష్ చేసుకోవాలి అంటే నా మైండ్ సెట్ దీన్ని బట్టి మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రియల్లీ వాంటెడ్ టు క్యాష్ ఆన్ దట్ వీడియో. ఐ కెన్ టేక్ ఇట్ టు 30-40 million వ్యూస్. ఆ టైంలో నేను దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసేసి ఎక్కడా కూడా ఒక చిన్న క్లిప్ కూడా చేయలేదు. నేను నమ్ముతానండి, ఎందుకంటే ఇట్స్ లైక్ టెలిపతి మ్యామ్. అవును మ్యూజికాలజిస్ట్ రాజా గారు ఉండేవారు. ఆయనే నాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పించారు ఇనీషియల్ స్టేజ్లో, 7 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వాయిస్ పంపించారు. అమ్మాయి చాలా చక్కగా పద్ధతిగా భాష ఉచ్చారణ అంత అద్భుతంగా మాట్లాడింది. నా ఈ వాయిస్ ఏమండి మీరు పాటలు పాడేవాళ్ళ అంటే ఏదో సోసోగా సంగీతం నేర్చుకోలేదు కానీ అలా ఆయన వాయిస్ పంపించారు. బాబాయ్ చనిపోయారు. బాబాయ్ చనిపోయిన తర్వాత ఆయన పంపించిన మెసేజ్లు అవన్నీ చూసుకుంటూ బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ అందులో ఉంది. జస్ట్ ప్లే చేసి విన్న వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారు లనోమోరని వచ్చింది. సో అది నేను ఖచ్చితంగా నమ్ముతా. టెలిపతి అనేది అంటే మనం ఒక వ్యక్తిని మనం తలుచుకుంటే ఆ వేవ్ ఆ సందర్భం మీకు అలా వచ్చింది. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు శ్రీకన్య వీడియో మీరు రిలీజ్ చేసేటప్పుడైనా, మీరు స్వీట్ తినేటప్పుడు శ్రీకన్య వీడియో జనరల్ గా షూట్ చేసి శ్రీకన్య ఇస్ మై ఫేవరెట్ మ్యామ్. లైక్ నాకు చాలా ఇష్టం శ్రీకన్య. ఫ్రైడ్ చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. అసలు ఆ వీడియోని ఎందుకు లేట్ చేసానో తెలియదు నాకు. సిమిలర్ థింగ్ హ్యాపెండ్ November 1st. I started street bait మ్యామ్. మధ్యలో నేను ఐ డైల్యూటెడ్ మై స్టేక్. నేను సిలిమంగ్స్ కి ఇచ్చేసాను మ్యామ్. హాఫ్ బీట్ అవుతున్నామేమో, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ కాబట్టి దేర్ ఇస్ నో హాఫ్ బీట్ ఎట్ ఆల్. నాకు చైతన్య ఫుడ్ కూడా చాలా ఇష్టం మ్యామ్. ఆ టైంలో ఆ రెస్టారెంట్, నాకు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, 10 రెస్టారెంట్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుడ్ దే సర్వ్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ ద ఓనర్స్ హ్యావ్. అసలు రామకృష్ణ గారు అని చెప్పి చైతన్య ఫుడ్ కోర్ట్ ఆయన వీడియో సంవత్సరం క్రితం షూట్ చేశాను మ్యామ్. రిలీజ్ స్టేట్లో నాకు సాటిస్ఫాక్షన్ రావడం అనమాట. వీడియో చేసేటప్పుడు నాకు ఇష్టమైన ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది, ఓ కల్కట్టా అని చెప్పి. అది నాకు చాలా ఇష్టం మ్యామ్. ఇక్కడ బేగంపేటలో ఉండేది, ఇప్పుడు మాదాపూర్లో ఉంది, హైటెక్ సిటీలో. నాకు రిలీజ్ చేయబుద్ధం అవ్వట్లేదు. అయితే ఈ డైల్యూషన్ అయిన తర్వాత అన్ని దేవుళ్ళకి మొక్కున్నా, తిరుపతి, విజయవాడ, షిరిడి, ఇలాగ అన్ని గుళ్ళకి, భీమవరం వాళ్ళకి ఇలాగ అన్ని చోట్ల కూడా దండం పెట్టుకుందాం అని చెప్పి అన్ని గుళ్ళకి వెళ్ళాను మ్యామ్. షిరిడి వెళ్ళలేకపోతున్నా. షిరిడి వెళ్ళలేకపోతుంటే నేను స్టార్ట్ చేసింది November 1st, 2014 if I'm not wrong. 14 November 1st అయితే గుర్తుంది నాకు. షిరిడి వెళ్ళలేకపోతున్నా. ఒక రోజు ఇంటికి వచ్చి దండం పెట్టుకుని, గుడికి వెళ్ళి దండం పెట్టిన గురువారం, షిరిడి వెళ్ళాలి స్వామి, పంపించు, దర్శనం ఇప్పించు అని చెప్పాను. ఇంటికి వచ్చాను. మా అమ్మ షిరిడి వెళ్దాంరా, అదొకటి మిగిలిపోయింది కదా అంది. సరే అని చెప్పి టికెట్ బుక్ చేశాను, వెళ్ళాను. ఆ రోజు గురువారం, November 1. ఆ రోజు చైతన్య ఫుడ్ కోర్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఇవన్నీ నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఒక ఆయన వచ్చి ఒక 6 అడుగుల దండ నా చేతిలో 100 రూపాయలకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇట్ హ్యాపెండ్ మ్యామ్. దీనికి సాక్ష్యం మా అమ్మ. ఇంకెవరు ఉంటారు? మా అమ్మ, మా ఫాదర్. మా ఫాదర్కి ఇలాంటి పట్టించడం ఆయన గుర్తుండదు, మా అమ్మకి అయితే గ్యారంటీ గుర్తుండదు. నేను November 1st గురువారం రోజు షిరిడి వెళ్ళాను. తర్వాత మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ విచ్ ఇయర్, అది గుర్తులేదు. బట్ ఐ ఫెల్ట్ అరే బది అనిపించింది. అంటే ఎప్పుడు మనకి ఎవరైనా చెప్తా ఉంటారు కదా, మనం చెప్పినప్పుడు అనుకుంటాను నేనైతే 50-50 కరెక్ట్. నాకు జరిగినప్పుడు మాత్రం నిజమే కదా అని చెప్పి అనిపించింది. వేరే వాళ్ళు నమ్ముతారు నమ్మరు అన్నది ఇట్స్ అప్ టు దెమ్. లైక్ నాకు జరిగింది అది, ఐ ఎక్స్పీరియన్స్ దట్.